వెల్కమ్ టు పిడి టీవీ. ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్ అయితే పెద్ద చర్చన అయితే నడుస్తూ ఉంది. కేంద్రం నుంచి కేంద్ర మంత్రి కుమారస్వామి స్టీల్ ప్లాంట్ను పరిశీలించారు. ఆ తర్వాత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా విశాఖ పర్యటనలో ఉండి స్టీల్ ప్లాంట్ గురించి కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ అయితే చేస్తున్నారు. మరోపక్క వైసీపీ పార్టీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఎన్డీఏ కూటమి ఆపలేకపోతూ ఉంది. ప్రైవేటీకరణ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉండే అంటూ వైసీపీ పార్టీ చెబుతూ ఉంది. అలాగే డెక్కన్ క్రానికల్ సంస్థ ఒక పత్రిక ఒక కథనం ప్రకారం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఎన్డీఏ కూటమి ఎలాంటి ప్రయత్నాలు చేయట్లేదు, యూటర్న్ తీసుకుందంటూ డెక్కన్ క్రానికల్ సంస్థ పత్రిక అయితే చెప్తుంది. అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు బట్టి చూస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఏ విధంగా ముందుకు వెళ్తుంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, కేంద్రం ఏ విధంగా ఆలోచన చేస్తూ ఉందో సీనియర్ జర్నలిస్ట్ కృష్ణరాజు గారిని అడిగి తెలుసుకుందాం. సార్, వెల్కమ్ సార్. నమస్తే అండి. సార్, చాలా సంవత్సరాల నుంచి కూడా స్టీల్ ప్లాంట్ గురించి అందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు ఎలా ముందుకు వెళ్తూ ఉంది ఏపీలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అంటే ఏమంటారు? ముందు నిజానికి స్టీల్ ప్లాంట్ అనేది ఆంధ్రప్రదేశ్ పౌరులు లేదా ఆంధ్రులకు సంబంధించిన, ఒకరికి చెప్పాలంటే వారి సెంటిమెంట్కి సంబంధించిన అంశంగా భావించాలి. ఎందుకంటే గతంలో ఈ స్టీల్ ప్లాంట్ స్థాపన కోసం దేశంలో కని విని ఈ ఉద్యమాల్లో దాదాపు 33 మంది పౌరులు కూడా మరణించారు. విషయం ఏంటంటే మా ప్రాంతం బాగా వెనుకబడి ఉంది, ఈ ప్రాంతానికి ఒక స్టీల్ ప్లాంట్ అవసరం అని చెప్పి, లేకపోతే ఒక కర్మాగారం అవసరం అని చెప్పి భారతదేశంలో ఎక్కడా ఎప్పుడు ఎవరు ఉద్యమించలేదు, ఒక్క విశాఖపట్నంలో తప్ప, ఉత్తరాంధ్రలో తప్ప. కాబట్టి వీళ్ళు ఉద్యమం చేసి ప్రాణత్యాగాలు చేసి సంపాదించుకున్న ఈ ఉక్కు కర్మాగారానికి అక్కడ తాగిపోకుండా ప్రజలు ముందుకు వచ్చి దాదాపు 30,000 ఎకరాల భూములను త్యాగం చేశారు ఈ స్టీల్ ప్లాంట్ కోసం అని చెప్పి. వారి పరిహారం పొందవచ్చు, కానీ వారు తమ భూమి హక్కులను కోల్పోయారు. కొంతమందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఉద్యోగాలు ఇచ్చేప్పటికి కూడా కొంతమంది ఉద్యోగాలు కూడా స్టీల్ ప్లాంట్ లో పొందలేకపోయారు. ఇటువంటి నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ అనేది మన ఆంధ్రప్రదేశ్కే కాదు భారతదేశానికి ఒక గర్వకారణంగా నిలుస్తున్న నేపథ్యంలో అది 2011 వరకు కూడా ఈ స్టీల్ ప్లాంట్ అనేది లాభాల బాటలో ఉన్న నేపథ్యంలో మోడీ గారి ప్రభుత్వం దీనిని మొత్తం ప్రైవేట్ సంస్థకు అప్పగించాలని చెప్పి వాళ్ళు అనేక సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఫలితంగా ఉత్తరాంధ్ర వాసులు, ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కర్మాగార వాసుల మెదళ్లలో మనసుల్లో భయాలు కూడు కట్టుకున్నాయి. ఆ భయాన్ని తొలగించడంలో ఇప్పటి వరకు అటు బీజేపీ కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ నిర్మాణాత్మకమైన చర్యలేమి చేపట్టలేకపోయాయి. ఇప్పుడు కూడా ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఆయన భోగాపురం ఎయిర్పోర్ట్ సందర్శనకు వచ్చి విలేకరులతో మాట్లాడుతూ, గతంలో స్టీల్ ప్లాంట్ అంటే వాజ్పేయి గారి హయాంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా నేనే కాపాడాను, ఇప్పుడు కూడా కాపాడుతాను అంటున్నారు ఆయన. ఇప్పుడు కూడా కాపాడుతాను అంటే ఇప్పటికీ స్టీల్ ప్లాంట్కు అక్కడ ముప్పు ఉంది. అది చంద్రబాబు నాయుడు గారి వాదన అయితే, అదే సమయంలో ఈ ఉక్కు గనుల శాఖ సహాయ మంత్రి అలాగే బీజేపీ నాయకుడు శ్రీనివాస వర్మ గారు ఆయనది చాలా స్పష్టంగా స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉంది, దాన్ని భర్తీ చేయడానికి ప్రైవేటీకరణ తప్ప వేరే మార్గం లేదని చెప్పి ఆయన చెప్తాడే. అలాగే కుమారస్వామి, కేంద్ర మంత్రి కుమారస్వామి గారు, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు ఆయన ఉంటారంటే ప్రైవేటైజేషన్ గురించి మాట్లాడకుండా దీనిని కాపాడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది, ఇది నడవాలి అన్నట్టుగా చెప్తున్నారు. కానీ అవును, దీనిని మేము ప్రైవేటైజేషన్ చేయటం లేదు అని స్పష్టంగా చెప్పటం లేదు. అంటే నిజానికి కుమారస్వామి గారికి దీన్ని ప్రైవేటైజేషన్ చేసే ఉద్దేశం కేంద్రానికి లేకపోతే, కుమారస్వామి గారు ఈరోజు దాదాపు 1000 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్న కార్మికుల దగ్గరికి వెళ్ళి ఆ ఉద్యమాన్ని విరమింపజేసే అవకాశం ఉండేది. ఎలాగా? అవును, ఈ కర్మాగారాన్ని మీ ప్రైవేట్ పరం చేయం అని చెప్పి వారికి హామీ భరోసా ఇచ్చి వారిని ఆ నిరసన దీక్ష నుంచి విరమింపజేసే అవకాశం ఉండేది. కానీ అటువంటి ప్రయత్నం ఏది కూడా ఆయన చేయలేదు. అంటే వారి మనసులో ఈ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అతి త్వరలోనే
ప్రైవేటు పరం చేసేందుకు వారు సన్నాహాలు చేస్తున్నారని చెప్పి మనం అనుమానించవలసి వస్తుంది. సరే, ఎవరు ఆందోళన పడమాకండి, వర్కింగ్లోనే ఉంటుంది స్టీల్ ప్లాంట్, కార్మికులకి ఎలాంటి ఉపాధి అవకాశాలు దెబ్బ కొట్టమంటూ కూడా కుమారస్వామి గారు చెప్తున్నారు. మరి దాని ప్రకారం ఏమంటారు మీరు? ఇక్కడ ఇది కూడా సందేహాలను కలిగించే సమాధానమే చెప్పారు. వర్కింగ్ కండిషన్ లో ఉంచుతామన్నారు, వర్కింగ్ లో ఉంటుందంటున్నారు. అయితే అది ఎవరి ఆధ్వర్యంలో వర్కింగ్ లో ఉంటుంది? అది ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటుందా, ప్రైవేట్ సంస్థల ఆధ్వర్యంలో ఉంటుందా అనేది ఆయన క్లారిటీ ఇవ్వలేదు. నిజానికి ఈ ఈ విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించి అక్కడ ఉన్న విలువైన భూములండి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, అక్కడ ఉన్న విలువైన భూముల మీద చాలా ప్రైవేటు సంస్థలు కన్ను వేశాయి. దాదాపు 30,000 ఎకరాలు ఉన్నాయని చెప్పి అన్నారు. దాంట్లో కనీసం ఒక 20,000 ఎకరాలు పోని అక్కడ మనకి విలువైన భూములు ఉన్నప్పటికీ కూడా వాటి విలువ దాదాపు 4 నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయండి. ఆ భూముల విలువ ఎకరా 2 కోట్లు 3 కోట్లు వేసుకుంటే వాటి విలువే 4 నుంచి 5 లక్షల కోట్ల రూపాయల విలువ ఉంటుంది. సరే, వీళ్ళు చెప్తారంటే ఈ సంస్థకి అప్పులు ఉన్నాయి కాబట్టి దీనిని మనం ప్రైవేట్ నష్టాల్లో నడుస్తుంది కాబట్టి ప్రైవేట్ పరం చేయాలని చెప్పంటారు. అయితే నష్టాలు ఎప్పటి నుంచి వచ్చినాయి ఇక్కడ గమనించాలి. మోడీ ప్రభుత్వం దాదాపు 10 సంవత్సరాల క్రితం వరకు కూడా స్టీల్ ప్లాంట్కి పెద్దగా నష్టాలు లేవు, లాభాల బాటలో నడిచింది. విచిత్రం ఏంటంటే 2011 వరకు కూడా స్టీల్ ప్లాంట్ లాభాల బాటలో నడిచింది. మోడీ గారు అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రమే ఈ స్టీల్ ప్లాంట్ అనేది నిర్వహణ లోపానికి మేనేజ్మెంట్ తీసుకున్న అనుచితమైన నిర్ణయాలకు కారణంగా స్టీల్ ప్లాంట్ అనేది నష్టాల పాలవుతూ వస్తోంది. ఈ నష్ట నివారణకు మోడీ గారి ప్రభుత్వం చేసింది ఏమీ లేదనే చెప్పాలి. ఎందుకంటే వారికి ఒక సాకు దొరకాలి. ఇది నష్టాల్లో ఉంది కాబట్టి, అప్పుల్లో ఉంది కాబట్టి దీన్ని మనం ప్రైవేట్ పరం చేయాలని చెప్పి వారు దానిని నష్టాలు పాలయ్యే విధంగా చేశారని చెప్పి మనం భావించాలి. మీకు ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మీకు ఈ సంస్థకు సంబంధించి 2001 నుంచి 16 మధ్య ఎక్కడా కూడా ఒడిదుడుకులు లేవండి. స్టీల్ ప్లాంట్కి సంబంధించి అద్భుతంగా నడిచింది. తర్వాత 2011-12 వరకు కూడా దాదాపు 789 కోట్ల రూపాయలు ఈ స్టీల్ ప్లాంట్ ఆర్జించింది. అంతేకాదు ఈ స్టీల్ ప్లాంట్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి దాదాపు 40,000 కోట్ల రూపాయలు పన్నుల రూపంలో వచ్చింది. ఇదే స్టీల్ ప్లాంట్ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 14,000 కోట్ల రూపాయలు పన్నుల రూపంలో వచ్చింది. అంటే మొత్తం మీద స్టీల్ ప్లాంట్ ద్వారా 54,000 కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల రూపంలో ఆదాయం వచ్చింది. లాభాల బాటలో ఉంది. దానిని మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రమే నష్టాలు ప్రారంభమయ్యాయి. ఇది ఖచ్చితంగా అనుమానించవలసిన విషయమే. ఎందుకంటే ఈ ప్లాంట్ నిర్వహణకు సంబంధించిన మేనేజ్మెంట్ వ్యవస్థ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం అదుపాజ్ఞల చేతుల్లో ఉంటుంది. మరి వారు ఉద్దేశపూర్వకంగా దీన్ని నష్టపరిచారా అని తెలియదు. నిజానికి మోడీ గారి ప్రభుత్వం కూడా ఇటువంటి సంస్థలు, అంటే ఎక్కువ భూములు ఉన్న సంస్థలు, అయితే చాలా ప్రాముఖ్యమైన సంస్థలను ప్రైవేట్ పరం చేసే విషయంలో చాలా ఉత్సాహంతో ఉంది మోడీ ప్రభుత్వం. ఎందుకంటే మీకు వాజ్పేయి గారి హయాంలో ఇటువంటి ప్రైవేట్ సంస్థల విక్రయాల ద్వారా పొందింది కేవలం 29,000 కోట్ల రూపాయలు అయితే, మన్మోహన్ సింగ్ గారి హయాంలో 93,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇటువంటి సంస్థలను విక్రయించడం ద్వారా కేంద్రం పొందింది డిస్ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ కింద. అయితే మోడీ గారి ప్రభుత్వంలో ఇప్పటి వరకు దాదాపు 5 లక్షల కోట్ల రూపాయల వరకు వాళ్ళు ఇటువంటి సంస్థలను విక్రయించడం ద్వారా ఆదాయాన్ని పొందారు. అంటే మోడీ గారు ఈ సంస్థల పట్ల ఎంత అగ్రెసివ్గా ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. దాంట్లో భాగంగానే దీనిని కూడా, విశాఖను కూడా వాళ్ళు విక్రయించే అవకాశం ఉంది. మీకు ఈ విశాఖ ఆంధ్రప్రదేశ్ పొరుగునే ఉన్న ఒరిస్సాలో కూడా మీకు నీలాంచల్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కూడా అక్కడ దానికి దాదాపు 2,500 ఎకరాల భూమి ఉంటే దాని విలువ దాదాపు 50,000 కోట్ల రూపాయలు కేవలం భూమి విలువే.
అటువంటి ఆ సంస్థను టాటా గ్రూప్కు కేవలం 12,500 కోట్ల రూపాయలకు విక్రయించారు. ఈ మధ్యనే జరిగింది అది. 50,000 కోట్ల రూపాయల ఆస్తులున్న ఆ కర్మాగారాన్ని టాటా గ్రూప్కు 12,500 కోట్ల రూపాయలకు మాత్రం విక్రయించారు. అంటే ఈ విక్రయం అనేది ఎంత పక్షపాతంగా ఒక వర్గానికి లేదా కొన్ని సంస్థలకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ఏ 20,000 కోట్లకు ఏ 25,000 కోట్ల రూపాయలకు అమ్మినా మనం ఆశ్చర్యపోనక్కరలేదు. నిజానికి ఇక్కడ మోడీ గారికి సంబంధించి ఒక విషయం ఉందండి. గుజరాత్లో కూడా దాదాపు 65 ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. ఈ ప్రభుత్వ రంగ సంస్థలను ఆయన అక్కడ విక్రయించడు, వాటిని ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పడు. కానీ దేశవ్యాప్తంగా ఇటువంటి కీలకమైన రంగాలన్నీ కూడా ప్రైవేట్ సెక్టార్కి అప్పగించే పనిలో ఈ ప్రభుత్వం నిమగ్నమై ఉంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు పాలనలో ఉన్నప్పుడు అప్పట్లో కూడా మొదట్లో ఈ ప్రైవేటైజేషన్ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా గట్టి నిర్ణయం తీసుకున్నారు. దానికి వ్యతిరేకంగా కేంద్రానికి లేఖలు కూడా రాశారు ఆయన. అంతేకాకుండా దీని రివైవల్ కోసం నష్టాల్లో ఉన్న దాన్ని లాభాలలో నడపడానికి గనులు కేటాయించాలని చెబుతూ కొన్ని సూచనలు కూడా ఆయన ఇచ్చారు. కారణాలు ఏమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న స్టాండ్ కూడా ఆ రోజున ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటైజేషన్ కాకుండా ఆపగలిగిందని చెప్పి మనం భావించాలి. ఆయన చాలా నిర్దిష్టంగా నిర్మోహమాటంగా ఈ స్టీల్ ప్లాంట్ను మేము ఉండగా ప్రైవేటైజ్ కానివ్వం అని చెప్పి స్పష్టం చేశారు. కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే, నేను గతంలో ఆపాను, ఇప్పుడు ఆపుతాను. మీరు ఇప్పుడు ఆపాలి అంటే అసలు మీరు ఈ రోజున కుమారస్వామి గారితో పాటు స్టీల్ ప్లాంట్కి వెళ్ళి అక్కడి కార్మికులకు మీరు భరోసా ఇవ్వచ్చు కదా. పక్కనే భోగాపురం వెళ్ళారు, దానికి ముందు మీరు కుమారస్వామి గారితో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్కి వెళ్ళి కార్మికుల శిబిరానికి వెళ్ళి నేనున్నాను మీకు ఎందుకు, ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కానివ్వనని చెప్పి అటువంటి హామీని ఇవ్వాలి కదా. ఇవ్వలేదు. కాబట్టి ఏంటంటే అంతా కూడా ఒక బోగస్ యాస్పెక్ట్స్గా ప్రహాసనాలుగా కనిపిస్తున్నాయి ఈ రాజకీయ నాయకుల ప్రకటనలు, చర్యలు కూడా. కాబట్టి విశాఖపట్నానికి ఇప్పటికీ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్కు ఇప్పటికీ కూడా ప్రమాదం పొంచే ఉంది. దీనిని ఆపాలి అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకులు గట్టి నిర్ణయాన్ని తీసుకోవాలి. కానీ అతను ఇప్పుడు అధికారం లేడు కాబట్టి ఆ నిర్ణయాన్ని ఈ ప్రభుత్వం తీసుకోవాలి. కానీ వీరు తీసుకునేందుకు తడబడే అవకాశం ఉంది. ఎందుకంటే ఎవరో కూడా మోడీకి అడ్డు చెప్పేందుకు లేదా మోడీకి ఎదురు వెళ్లేందుకు ఎవరు సిద్ధంగా లేదని మనం భావించాలి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగబోతోంది, మాకు పూర్తి సమాచారం ఉంది, అందుకనే మేము మా పత్రికలో ఒక కథనం రాశామంటూ కూడా డెక్కన్ క్రానికల్ చెప్తుంది. కానీ కథనం రాశారని తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఆ సంస్థ మీద దాడి చేయడాన్ని మీరేమంటారు? ఇది చాలా తీవ్రమైన గర్హించదగ్గ విషయం అండి. ఎందుకంటే ఒక్క డక్కన్ క్రానికలే రాయలేదు. డక్కన్ క్రానికల్కి ముందు రోజు ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించింది. జాతీయ మీడియాలో పలు కథనాలు వెలువడుతున్నాయి. కాబట్టి వీళ్ళు అక్కసుతో డక్కన్ క్రానికల్ మీద దాడి చేశారు అంటే వీళ్ళ వైఖరి ఎట్లా ఉందంటే, పత్రికా స్వేచ్ఛకు విఘాతం కల్పించడమే కాదు, వాస్తవాలు చెప్తే మేము సహించం, దహించి వేస్తాం అని చెప్పబోతున్నట్లుగా ఉంది. ఇప్పుడు ఈ విషయాన్ని మనం చెప్పడం ఏంటి? నేను మీకు చెప్పినట్టు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ గారు ఆయన చెప్పాడు స్పష్టంగా, ఇది నష్టాలు భారీగా ఉన్నాయి, ప్రైవేటీకరణ తప్పదని చెప్పి ఆయన చెప్పాడు. ఆయన మీద దాడి చేయొచ్చు కదా వీళ్ళు. అట్లాగే విశాఖ ఎంపీ భరత్ గారు ఆయన ఏం చెప్పాడు, ప్రస్తుతం ఉంది కూటమి ప్రభుత్వం కాబట్టి విశాఖ ప్రైవేటైజేషన్ ఆపడంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి అని చెప్పి ఆయన కూడా చెప్పాడు. మరి ఆయన కూడా మరి వీళ్ళు వెళ్ళి ఆయన ప్రశ్నించవచ్చు కదా. ఇది అసలు మీ కూటమిలో నాయకుల్ని మీరు ప్రశ్నించడం మానేసి ఆ విషయాన్ని వాస్తవాన్ని వెలుగులోకి తీసుకొస్తున్న పత్రికల మీద దహన చర్యలు చేపట్టారు అంటే మీలో ఎక్కడో ఏదో లోపం ఉంది, భయం ఉంది, లేకపోతే నిజాలు బయటకు వస్తే ప్రజలు తిరగబడతారని చెప్పే భావంతోనూ మీరు ఇటువంటి పనులకు పాల్పడుతున్నట్లుగా ఉంది.
డక్కన్ క్రానికల్ మీద దాడి చేయడం అనేది అత్యంత హేయమైన చర్యగా ప్రజలు భావిస్తున్నారు. అయితే చివరిగా కుమారస్వామి చంద్రబాబు నాయుడు ప్రకటన బట్టి చూస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయిపోతుంది అన్నట్టు అంశాన్ని వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారంటారా? ఖచ్చితంగా అండి. కుమారస్వామి గారు మనకు హామీ ఇవ్వలేదు, స్టీల్ ప్లాంట్ నడుస్తుందని చెప్పన్నాడు, కానీ ఎవరి ఆధ్వర్యంలో నడుస్తుందో ఆయన చెప్పలేదు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే ధృవీకరించారు. గతంలో వాజ్పేయి గారు హయాంలో నాపాను, మళ్ళీ ఆపుతాను అన్నాడు. అంటే ఆ ప్రైవేటైజేషన్ ప్రక్రియ జరుగుతోంది కాబట్టి ఆపుతానని చెప్పన్నాడు. కానీ ఆపుతానని ఆ విషయాన్ని చెప్పే బదులు ఆయన ముఖ్యమంత్రిగా హోదాలో ఆయన స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల వద్దకు వెళ్ళి హామీ ఇవ్వాలి, మోడీ గారిని కలుసుకోవాలి. ఆ పనులేమీ చేయలేదు. ఇదేదో కంటి తిప్పు చర్యగానే ఉందనే భావన కలుగుతోంది. ఓకే, థ్యాంక్ యూ సార్. కృష్ణరాజు గారు చెప్పినటువంటి విశ్లేషణ బట్టి చూస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం ఇంకా ముందుకు వెళ్తూ ఉంది. కానీ ఏపీలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొంత మెతక వైఖరి ఉండడం వల్లనే కేంద్రం ముందస్తుగా ప్రైవేటీకరణ చేసేటువంటి అవకాశాలను చాలా వేగంగా కదుపుతూ ఉందంటూ కూడా చెప్తున్నారు.